హాయ్ వెల్కమ్ టు RGTV 7 న్యూస్. నిన్న వాంకడే వేదికగా ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అయితే చూసాం. ఫస్ట్ గా టాస్ గెలిచిన ఎంఐ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. అలాగే బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ బ్యాటింగ్ లో అయితే ఉచ్చకోత కోసిందని చెప్పాలి నిన్న నైట్. అయితే ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అయితే ఓపెనర్స్ గా వచ్చారు. రావడంతోనే ఒక మూమెంట్ అయితే అందిస్తున్నారు ఫస్ట్ గా ఫిల్ సాల్ట్ ఏం కొట్టాడు భయ్య అసలు. ఓన్లీ 36 బాల్స్ 78 రన్స్ కొట్టాడు. అందులో 6 6లు అయితే ఉన్నాయి. ఎంఐ బౌలర్స్ కి చుక్కలు అయితే చూపించాడు. గ్రీజ్ లో ఉన్నంతసేపు అసలు అయితే ఎంఐ బౌలర్స్ ని ఎక్కడ మ్యాచ్ లోకి అయితే తిరిగి రానివ్వలేదు. ఒక పక్క విరాట్ కోహ్లీ అయితే యాంకరింగ్ రోల్స్ తనకి సపోర్ట్ చేస్తూ అయితే బాగా ఆడేది. విరాట్ కోహ్లీ స్టాండర్డ్స్ కి అంత మంచి నాక్ కాకపోయినా సరే ఒక సపోర్ట్ యాంకరింగ్ రోల్ అయితే ఇది అయితే బెస్ట్. అయితే ఫిల్ సాల్ట్ అయితే షార్దుల్ ఠాకూర్ వేసిన ఓవర్లో అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మొమెంటం మళ్ళీ ఎంఐ వైపుకి వస్తుందా అనుకున్న టైంలో ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటిదార్ గ్రీజ్ లోకి వచ్చాడు. వచ్చి రాగానే 6లు 4లతో ఓవర్మాస్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఎక్కడా కూడా ఎంఐ బౌలర్స్ ని మళ్ళీ తిరిగి మ్యాచ్ లోకి అయితే రానివ్వలేదు. అయితే ఫాస్టెస్ట్ 12 బాల్స్ కూడా వేస్తాడేమో అనుకున్నాం, అంటే స్టార్టింగ్ బ్యాటింగ్ చూసి. బట్ బుమ్రా మళ్ళీ రావడం కొంచెం కట్టడి చేయడం వల్ల ఫాస్టెస్ట్ 50 మిస్ అయినా చాలా బాగా ఆడాడు. మంచి స్ట్రైక్ రేట్ ఆడాడు. 250+ స్ట్రైక్ రేట్ ఉంది. అసలు మామూలుగా ఆడలేదు కెప్టెన్ రజిత్ పటిదార్. అయితే రజిత్ పటిదార్ గ్రీజ్ లో ఉన్నంత సేపు స్కోర్ కార్డ్ ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం అయితే. అండ్ విరాట్ కోహ్లీ కూడా తనకి సపోర్ట్ చేస్తూనే ఆడాడు. అండ్ తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయిపోవడం, రజిత్ పటిదార్ అవుట్ అయిపోవడం, మళ్ళీ ఎంఐకి లాస్ట్ డెత్ అవర్స్ లో కంట్రోల్ అయితే కొంచెం అయితే చేశారు. అయితే టిమ్ డేవిడ్ మళ్ళీ కొంచెం మూమెంట్ ఆర్సీబీ వైపు తీసుకొచ్చాడు. 3 6లు అయితే ఉచ్చకోతకు వచ్చాడని చెప్పాలి. ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దాంతో మొత్తం ఆర్సీబీ 240 స్కోర్ చేసింది 20 అవర్స్ లో. ఇంకా ఎంఐ బౌలింగ్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా 4 అవర్స్ లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ ఇచ్చాడు. కొంచెం గుడ్ అని చెప్పాలి. అండ్ బుమ్రా ఓన్లీ 4 అవర్స్ ఇచ్చాడు, 35 రన్స్. ఎకనామీ చాలా అయితే మంచిగా ఉంది. అదైతే వేరే చాలా బాగా వేసాడని చెప్పాలి. మిగతా బౌలర్స్ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రన్స్ అయితే చాలా ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఎంఐ బ్యాటింగ్ కి దిగింది. రికాల్టన్, రోహిత్ శర్మ అయితే మంచి స్టార్ట్ ఇచ్చారు. తర్వాత రోహిత్ శర్మకి చిన్న ఇంజురీ అవ్వడం వల్ల రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు. అండ్ అక్కడే మూమెంటం ఏమన్నా కొంచెం తగ్గిపోయింది అనిపించింది. ఎందుకంటే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు గ్రీజ్ లో అంతసేపు ఉండలేకపోయారు. హార్దిక్ పాండ్యా 22 బాల్స్ లో 40 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా సూపర్ గా ఉంది. బట్ తనకి ఎవరైతే సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆర్సీబీ మ్యాచ్ మొత్తం ఇంకా వాళ్ళదే అటు సైడ్ వెళ్ళిపోయింది. తర్వాత రుదర్ఫర్డ్ అయితే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు భయ్య. ఓన్లీ 31 బాల్స్ లోనే 71 రన్స్ చేశాడు. ఇందులో 9 6లు ఉన్నాయి. అంటే మ్యాచ్ మొత్తం ఇటువైపు వెళ్ళిపోయినప్పుడు వచ్చి అంటే కొంచెం ఓప్ ఇచ్చాడు. బట్ అప్పటికే మ్యాచ్ అయితే చేజారిపోయింది. మేబీ రుదర్ఫర్డ్ కొంచెం ముందు వచ్చంటే ఆర్సీబీ మ్యాచ్ కొంచెం అయితే అవుతుందేమో. అయితే రుదర్ఫర్డ్కి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. ఒకవేళ సపోర్ట్ ఇచ్చింటే ఎంఐ మ్యాచ్ గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోవడం, రుదర్ఫర్డ్ ఒంటరి పోరాటం చేసినా వాటికైతే విలువ లేదని చెప్పాలి. అయితే బౌలింగ్ చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ బాగానే కట్టడి చేశారు. ముఖ్యంగా స్పిన్నర్ సుయేష్ శర్మ 2 వికెట్స్ అయితే తీశాడు. 47 రన్స్ ఇచ్చాడు 4 అవర్స్ లో. అండ్ ఆ తర్వాత చూసుకుంటే జఫీ ఆర్సలం ఒక్కొక్క వికెట్ తీశాడు. భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీయకపోయినా చాలా బాగా అయితే మంచిగా బౌలింగ్ వేశాడని చెప్పాలి. డెత్ అవర్స్ లో అయితే రుదర్ఫర్డ్ కి యువకులు దింపుతూనే ఉన్నారు. ఒకవేళ ఆ 19th ఓవర్ వేరే వాళ్ళు వేసినా, ఒకవేళ ఎక్కువ రన్స్ ఇచ్చినా ఆ ఎంఐ వైపుకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. రుదర్ఫర్డ్ ఉన్న ఫామ్ కి భువనేశ్వర్ కుమార్ బ్రేక్ అయితే వేసాడు. అది మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మ్యాచ్ ముగిసేసరికి ఎంఐ 222 రన్స్ అయితే చేసి 5 వికెట్స్ కోల్పోయింది. ఇంకా దీంట్లో ఆర్సీబీ అయితే ఘన విజయం సాధించిందని చెప్పాలి వాంకడే వేదికగా. ఇంకా వాళ్ళైతే పాయింట్స్ టేబుల్ లో 3లోనే ఉన్నారు. ఇంకా అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో ఉంది వాళ్ళకి బుధవారం. ఆ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్ లో టాప్ కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే రన్ రేట్ చాలా సూపర్ గా ఉంది. అది మెచ్చుకోవాల్సిన విషయమే. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ లో 300 కొట్టగలరా ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ లో 300 స్కోర్ చేయగలదా? మీ ఒపీనియన్ ఏంటి? ఎల్ఎస్జీ, ఆర్సీబీ ఎవరైతే ఎక్కువ రన్స్ చేస్తారు అనే మ్యాచ్ ఎవరైతే విన్ అవుతారు అనుకుంటున్నారో మీతో నాతో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.